ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గత రాత్రి తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుండి సీఎం తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఉదయం సీఎం కుటుంబ సమేతంగా బయలుదేరి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం సీఎం కుటుంబానికి వేద పండితులు రంగనాయక మండపం వద్ద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో సీఎం కుటుంబ సభ్యులు భక్తులకు ప్రసాదాలు వడ్డించారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి, మనవడు దేవాంశులు పాల్గొన్నారు. అటువంటి దేవదేవుణ్ణి ఆ యొక్క చిత్రపట బహుమానం ద్వారా కూడా ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పరిపూర్ణతను జీవితంలో ప్రసాదిస్తాయి. తస్య దర్శన మాత్రేణ బుద్ధి సౌఖ్యం నృణాం భవేత్ తన్మూర్ధని కృతావాసా సిద్ధచారణయోషిత పూజయంతి సదాకాలం వెంకటేశం కృపానిధం కోటయో బ్రహ్మహత్యానాం ఆగమ్యాగమకోటయః. అటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది. నజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే, నజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే, మత్ప్రార్థనీయమదనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ అని చెప్పి, స్వామి నీ దాసులకు కడు దాసాను దాసులమై మేము ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు.